70 ఏళ్లు పైబడిన వారందరికీ 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా, ఆదాయం సామాజిక స్థితితో సంబంధం లేకుండా ఆయుష్మాన్ భారత్. నిజంగా 70 ఏళ్లు పైబడిన వారికి ఏదైతే 70 ఏళ్లు పైబడినటువంటి వారందరికీ కూడా ఎవరి సామాజిక ఆర్థిక పరిస్థితి సంబంధం లేకుండా వారందరికీ కూడా 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా ఇవ్వడానికి మరి కేంద్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రైవేట్ ఆరోగ్య బీమా, ఈఎస్ఐ ఉన్న వర్తింపు, ఇతర ప్రభుత్వ బీమా పథకం ఏదైనా ఉంటే ఆ స్కీమ్ను లేదా ఆయుష్మాన్ను ఎంచుకోవచ్చు. కేంద్ర కేబినెట్ ఆమోదం. మరిన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు. ఈవీల వినియోగం పెంపునకు పీఎం ఈ డ్రైవ్. వచ్చే 2 ఏళ్లలో 10,900 కోట్ల ఖర్చుకు నిర్ణయం. 88,500 ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సహకారం. జల విద్యుత్ ప్రాజెక్టులకు 12,461 కోట్లు. 70,000 కోట్లతో 62,000 కిలోమీటర్ల గ్రామీణ రోడ్లు అంటూ కూడా చూస్తున్నాం. సో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం ఇకపై దేశంలో 70 ఏళ్లు పైబడిన వయసు వారందరికీ వర్తించొద్దు. ఆదాయంతో సంబంధం లేకుండా ఆ వయసు వారంతా అర్హులవుతారు. దీనికి బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఆమోద ముద్ర వేసింది. సో ఖచ్చితంగా ఇది ఒక మంచి నిర్ణయం అని చెప్పొచ్చు. కానీ 70 ఏళ్ళు కాకుండా ఇంకొంచెం 65కో 60 పెడితే బాగుండు అనేది నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం. సరే, వాళ్ళు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా సైంటిఫిక్గా, టెక్నికల్గా అన్ని రకాలుగా వాళ్ళు రీసెర్చ్ చేసిన తర్వాతనే తీసుకుంటారని నా అభిప్రాయం. కానీ ఒక మానవతా కోణంలో, ఒక హ్యుమానిటీ కోణంలో నేను ఆలోచించిందంటే ఈ సమాజంలో 70 ఏళ్ళకు పైగా 60 నుంచి 70 ఏళ్ళ మధ్యలో అత్యధికంగా చనిపోతూ ఉంటారు. సో అందుకే 60-65 మధ్య పెడితే బాగుండేది అనేది నా యొక్క అభిప్రాయం. దాన్ని కూడా ఒకసారి కేంద్రం ఆలోచించాలి, పునరాలోచించాలని చెప్పేసి కూడా నేనైతే కోరుతా ఉన్నాను. నిజంగా ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఉందో దానిలో అందరూ కూడా ఎన్రోల్ అవ్వండి. అందరూ కూడా ఈ 5 లక్షల బీమా పథకం ఏదైతుందో దాన్ని ఎన్రోల్ చేసుకొని ఇమీడియట్గా మీరు కూడా దానిలో ఎంటర్ అయితే కనుక ఖచ్చితంగా మీకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా కానీ దాని మీద 5 లక్షల బీమా ఉండేట అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఎన్రోల్ కావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇంకొక విషయం కూడా ఇలా చెప్తున్నాను, మరి కేంద్రం కూడా ఈ 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా ఏదైతుందో ఇది కేవలం కొన్ని హాస్పిటల్స్కేనా లేకపోతే అన్ని హాస్పిటల్ వర్తిస్తుందా అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఈ కేంద్రం పైన ఉంది. ఖచ్చితంగా దీనిపైన ఒక డ్రాఫ్ట్ ప్రిపేర్ చేయాలి. అన్ని హాస్పిటల్స్ కూడా ఈ పరిధిలోకి వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటే బాగుంటుంది. ప్లస్ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ ఆరోగ్య బీమా కింద ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్లో చేరుతారో ఆ ప్రైవేట్ హాస్పిటల్ వీళ్ళకు 5 లక్షల ఆరోగ్య బీమా ఉంది అని చెప్పేసి 5కు 5 లక్షలు కూడా గుంజేటువంటి ప్రయత్నం చేస్తారు. దయచేసి దానిపైన కూడా చాలా సీరియస్గా ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసిన తర్వాతే వాడికి 5 లక్షలు ఇవ్వాలా, 1 లక్ష ఇవ్వాలా, 50 ఇవ్వాలనేది డిసైడ్ చేయాల్సినటువంటి బాధ్యత కేంద్రం పైన ఉంది అని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.